అసాంఘిక శక్తులకి సంబంధించి వాళ్ళ అరాచకాలు, వాళ్ళకి సంబంధించినటువంటి దౌర్జన్యాల నేపథ్యంలో వాళ్ళ మీదన క్రిమినల్ కేసులు ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తులు అటాచ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. తర్వాత వాళ్ళు మళ్ళీ కోర్టులో నేరస్తులు కాదు అని, నిందితులు మాత్రమే నేరస్తులు కాదని నిరూపణ అయినప్పుడు ఆస్తులు డిటాచ్ చేయమని చెప్పి మళ్ళీ కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పటిదాకా స్వాధీనం చేసుకోవచ్చు. ఈ అధికారాన్ని సాధారణంగా పోలీసులు రాజకీయ నాయకుల విషయంలో వాడరు. ఎందుకంటే దొందే ఉంటాయి, అధికార పక్షమైన విపక్షమైనా సరే. కానీ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి రాజకీయ గూండాల ఆస్తులు జప్తు చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక పక్కన అక్రమ నిర్మాణాల కూల్చివేత, మరొక వైపున వాళ్ళకి సంబంధించి కీలకమైన అడుగులు వేస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ వ్యవహారం సీరియస్గా ముందుకు వెళ్ళబోతోంది. దానికి అంటే ఇక్కడ ఆర్థిక మూలాలు దెబ్బతిన్న తర్వాత మాత్రమే మన గుజరాత్లోనైనా, బీహార్లోనైనా, ఉత్తరప్రదేశ్లోనైనా కంట్రోల్ అయింది రౌడీయిజం, అరాచకం. ఇప్పుడు అదే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు, అస్సాంలో కూడా చేస్తున్నారు.